ఒకసారి డిఎల్ మూడీ గారు ప్రముఖ మిషనరీ తన ఒక ప్రసంగంలో ఒక ఉపమాన రీతిగా చెప్తాడు. ఒక వ్యక్తి బాగా జబ్బు చేసి ఉంటాడు. అయితే తన ఫ్రెండ్ తనని పరామర్శించడానికి వస్తాడు. ఏంటి ఇంత జబ్బు చేసిన వాళ్ళలాగా ఉన్నావు అంటే, అవును జబ్బు చేసింది అని అంటాడు. మరి డాక్టర్స్ ఏమంటున్నారంటే కష్టమని అంటున్నారు. మహా అయితే ఇంకొక నెలే నేను బతుకుతాను అన్నప్పుడు ఆ ఫ్రెండ్ అంటాడు, లేదు లేదు, నేను ఇదే పరిస్థితిలో 10 సంవత్సరాల క్రితం ఉన్నాను. నేను ఒక మందును వాడాను, కానీ ఆ మందు కొనుక్కోవడానికి నాకు ఎంతో ఖర్చు అయింది. మొత్తం అన్నీ అమ్మేసి మరి కొన్నాను. ఆ మందు వాడిన తర్వాత నేను స్వస్థపరచబడ్డాను. కానీ ఈరోజు నేను నీకు ఆ మందు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, సరే ఆ మందు నాకు ఇవ్వు, నేను వాడుకుంటాను అని అంటాడు. ఆ మందు వాడిన తర్వాత ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకొక జబ్బు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, తన ఫ్రెండ్ దగ్గరికి. నా దగ్గర ఒక ఉచితమైన మందు ఉంది, అది నీకు ఇస్తాను, వాడుకుంటావా, నువ్వు స్వస్థపరచబడతావు అంటే వెంటనే ఆ మందుని తీసుకొని కింద పారేసి తిరస్కరిస్తాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యోహాను సువార్త 3:16లో ఉంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షణను అంగీకరించిన వారికి నిత్య జీవం, తిరస్కరిస్తే నిత్య నరకాగ్ని. కాబట్టి ఎవరైతే ఇంకా రక్షణలోనికి రాలేదో దేవుని యొక్క సత్య సువార్తను చాటుదాం.